Next question. A set A equal to x such that x is a natural number. Set B equal to x such that x is an even natural number. X such that x is an odd natural number. Okay, x such that x is a prime number given sets. For example, x such that x is a natural number. The natural number starting with 1, 2, 3, comma up to 10, so on. Next to even natural number, even numbers 2, 4, 6, 8, 10 up to 10. Next, x such that x is an odd natural number 1, 3, 5, 7, 9. Next, x such that x is a prime numbers, right? Numbers 2, 3, 5, 7, 11. 2, 3, 5, 7, 11. Okay, next find out the A intersection, A intersection B, B intersection C, C intersection D, D intersection A. ఓకే, ఎన్నైనా ఫామ్ చేయొచ్చు మనం. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ సెట్ ఏ 1 to 10, 1 to 10. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ బి, బి సెట్ 2, 4, 6, 8, 10. ఓకేనా? Common elements in set A and set B. Okay, the common elements 2, 4, 8, next 10, 1, 2, 3, 4, 5. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? కామన్ ఎలిమెంట్స్ 2, 4, 8, నెక్స్ట్ 10. ఓకే, 1, 2, 3, 4, 5. కామన్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. దీంట్లో సేమ్ ఎలిమెంట్స్ ఉంటే కామన్ ఎలిమెంట్స్ అంటాం. అలానే బి ఇంటర్సెక్షన్ సి ఫైండ్ అవుట్ చేయొచ్చు, సి ఇంటర్సెక్షన్ డి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, బి ఇంటర్సెక్షన్ డి ఫైండ్ అవుట్ చేయొచ్చు, సి ఇంటర్సెక్షన్ డి ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎలానన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? ఇంకా ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ డి, బి ఇంటర్సెక్షన్ సి అండ్ బి ఇంటర్సెక్షన్ డి, నెక్స్ట్ సి ఇంటర్సెక్షన్ డి. మనం ఎన్ని పాసిబిలిటీలన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ డి, బి ఇంటర్సెక్షన్ డి, బి ఇంటర్సెక్షన్ సి, సి ఇంటర్సెక్షన్ డి. మీరు ఎన్నన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏం లేదు, సింపుల్గా ఈ సెట్ ఏలో సెట్ బిలో కామన్ ఎలిమెంట్స్, సేమ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటుందో వాటిని మనం ఇక్కడ రాసుకోవాలి. దీంట్లో సెట్ ఏలో సెట్ బిలో సేమ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో వీటిని చూసి ఇక్కడ రాసుకోవాలి. ఫస్ట్ వాడు ఏమి ఇస్తాడో ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్: న్యాచురల్ నంబర్సా, ఈవెన్ నంబర్సా, ఆడ్ నంబర్సా, ప్రైమా, క్రోఫైమా, మల్టిపుల్సా? ఫస్ట్ డిపెండ్ అపాన్ ద క్వశ్చన్. ఓకేనా? న్యాచురల్ నెంబర్ అయితే న్యాచురల్ నెంబర్, ఈవెన్ నెంబర్స్ అయితే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్ అయితే ఆడ్ నెంబర్, ప్రైమ్ నెంబర్ అయితే ప్రైమ్ నెంబర్. ఒక్కొక్కసారి మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్స్ ఆఫ్ 10, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. ఎలానన్నా క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఓకేనా?